ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాం. కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి చుట్టూ ఉన్నటువంటి చెట్లను ప్రభుత్వం హెచ్సిటీ పేరుతోటి చెట్లు కొట్టేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో హైదరాబాదుకు మహానగరానికి ఇక్కడ ఇది ఒక లివరు, ఒక కిడ్నీ, ఒక గుండెకాయ అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల నుండి చెట్లను కొట్టివేయడంతో ఒకసారిగా పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు, పర్యావరణానికి ప్రేమికులు అందరూ కూడా బయటికి రావడం, వాళ్ళందరూ కూడా చెట్లను హక్ చేసుకుంటే వాళ్ళ మీద కేసులు కావడం ఇదంతా కూడా చూసాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్లోకి పోతే ఒకసారి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 30 మీటర్ల రహస్యం, అంటే 30 మీటర్ల లోపు ఉన్నటువంటి చెట్లను అందరినీ కొట్టేయడం, తర్వాత అంటే ఒక బఫర్ జోన్ మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాల్లో ప్రభుత్వం కొంత ఆ గతంలో ఉన్నటువంటి స్టే ఆర్డర్ని బేఖతారు చేస్తూ ఇక్కడ కొట్టేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండర్ పాస్ బ్రిడ్జ్ల కోసం జంక్షన్, అదైతే జూబ్లీ చెక్ పోస్ట్ టు ఇక్కడ టీవీ9 టు పంజగుట్ట ఫ్లైఓవర్, తర్వాత ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత అంటే ఈ ఒక సరౌండింగ్ని మెయింటైన్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా ఒకసారి లోతుగా వెళ్ళి చూస్తే ఇక లీగల్ బెంచ్ పైకి న్యాయవాది వివేక్ రెడ్డి చేసినటువంటి వాదనలు, తర్వాత నిజానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎప్పటి నుంచో ప్లాన్ జరుగుతుంది. కానీ ఇక్కడే 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ రూల్ అడ్డం వచ్చి ఇది జోన్ పరిధిని తగ్గించి ఎలాగైనా ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం చూస్తుంది. సరిగ్గా కోర్టులకు సెలవులు ఉన్న టైంలోనే చెట్ల నరికివేత కూడా వేగవంతం చేసి రాత్రి 2-3 గంటలకు ఎవరికి తెలియనటువంటి నిర్మానుష్యమైనటువంటి సమయాలు, అందరూ కూడా పడుకునేటువంటి సమయంలో చెట్లను కొట్టేయడం జరిగింది. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో అంటే సుప్రీంకోర్టు దగ్గరికి పిటిషనర్లు వెళ్ళి కోర్టు లీవ్లో ఉన్నాయని చెట్లు నరికివేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపించడం, ఒక్కసారిగా చెట్లు పోతే మళ్ళీ తీసుకురాలేమని వాదించారు. అదే దీనికి చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించి జూలై 27 తారీఖు వరకు ఒక కొమ్మ కూడా కదల్చడానికి వీల్లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం చూస్తే ఇక పూర్తిగా ఒకసారి లీగల్ స్ట్రాటజిస్ట్ పూర్తిగా ఒకసారి లీగల్గా మాట్లాడుకున్నా కూడా ఇక్కడ సెలవుల వ్యూహం, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వెకేషన్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ యొక్క వెకేషన్లో ఎస్ఎల్పి తీసుకొని వచ్చి ఎస్ఎల్పికి సంబంధించినటువంటి ఫేట్ అకంపెనీ అనే వ్యూహంతో ప్రభుత్వం అడుగులు వేసిందని సీనియర్ లీగల్ కౌన్సిల్ కె వివేకారెడ్డి తీసుకున్నటువంటి వివేకారెడ్డి వాదనలు వినిపించి సుప్రీంకోర్టులో గట్టిగా కౌంటర్ దాఖలు చేసి అక్కడ స్టే తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఒక ఎకో సెన్సిటివ్ జోన్ కావడం, తర్వాత దీని రూల్ అడ్డం ఉండడం, కానీ ఇక్కడ ఈఎస్జెడ్కి సంబంధించినటువంటి విషయంలో రూల్స్ను పాటించకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందంటూ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి వాదనలు. అయితే అక్కడ ఎవరైతే ఆ యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి విజయ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి బృందం మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 12 గంటల పాటు కూర్చోబెట్టి దీని మీద కొంత వీళ్ళ మీదనే కేసులు ఫైల్ చేసే విధంగా, అంటే వీళ్ళు ఒక క్రిమినల్ అడిక్టెడ్గా చూపించు, తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నారు అంటూ కూడా వీళ్ళ మీద కేసులు ఫైల్ కావడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క ఫ్లైఓవర్లను, అండర్ పాస్లను నిర్మిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఈ యొక్క ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అనేటివి కూడా కొంతసేపు మరిగే ఉంటాయి. కానీ అది తర్వాత ఎక్కడి నుంచి ట్రాఫిక్ మొత్తం ఒక తానికి తీసుకుపోయి వదిలేస్తే ఇక్కడ 5 నిమిషాల సిగ్నల్ ఉండేటువంటి ప్రాంతంలో ఒకసారిగా 30 నిమిషాల సిగ్నల్ పడాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఎంత స్పీడ్గా జర్నీ చేసినా కూడా అక్కడ జంక్షన్లో మీరు హాఫ్ అన్ అవర్ ఉంటే టైం అంతా అక్కడ పోతుంది కదా అన్న కోణంలో కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఒకసారి ఫ్లైఓవర్లు వచ్చినా రోడ్లు విస్తరణ పెద్దగా జరిగినా కూడా లోపల ఉన్నటువంటి చిరాన్ కుట్ట కావచ్చు, ఇక్కడ లోపల ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి పక్షులు కావచ్చు, జంతువులకు హాని కలిగే అవకాశం ఉంటుంది. సౌండ్ పొల్యూషన్ ద్వారా వాళ్ళ కొంత అవి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇప్పటి వరకు ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా కూడా ఈ యొక్క కేబీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటిది ఏ విషయంలో కూడా ఇక్కడ మునిగిపోయినట్టు, మొత్తం వాటర్ మొత్తం ఇక్కడ ఏమంటారు దాన్ని మునిగిపోయినట్టు కానీ ఏ విధంగా కనిపించలేదు. కానీ వీళ్ళు వచ్చి 2 లక్షల సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దాని ద్వారా మళ్ళీ మోటార్లు పెట్టి బయటికి పంపడం, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. కానీ ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశిస్తూ మనతో మాట్లాడడానికి విజయ్ ఉన్నారు. విజయ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకుందాం. ఎలా చూడొచ్చు ప్రభుత్వానికి, అంటే ఆల్రెడీ స్టే ఆర్డర్ ఉన్నా కూడా మరొకసారి ప్రభుత్వం ఇలాంటి వైఖరి చేయడాన్ని ఎలా చూడొచ్చు?
ముందుగా అండి మా ఎవరైతే జస్టిస్ బివి నాగరత్న అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారు మా అనుకూలంగా ఏదైతే స్టే ఆర్డర్ విధించారో ఇన్ని రోజులు జరుగుతున్న ఈ పోరాటం దృష్ట్యా మా లీగల్ బ్యాటిల్ని ఈరోజు వాళ్ళు విని అక్కడ రాబోయే జూలై 25వ తేదీ వరకు ఎటువంటి చెట్లని నరకడానికి వీలు లేదు కేబీఆర్ ఎకో సెన్సిటివ్ జోన్లో అని ఇచ్చిన తీర్పుకి మేము వాళ్ళకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా 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 లాయర్ మిస్టర్ వివేక్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే హైకోర్టు వెకేషన్ ఉన్నప్పుడు సడన్గా ఇలాంటి తీర్పు రావడం కూడా అంటే కొంత డిఫరెంట్గా, అంటే చాలా మందికి తెలియదు హైకోర్టు వెకేషన్లు ఉన్నప్పుడు ఇలాంటి వస్తాయని. అంటే ఎలా అంటే ఏంటి అంటే ఎలా దీన్ని ఎస్ఎల్పి అంటారండి, స్పెషల్ లీవ్ పిటిషన్. సో ఇది జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పిటిషన్ ఈ కేసు ఏదైతే ఉందో అదేదో నిన్న మొన్న వేసిన కేసు కాదు. సుమారు 2019 నుంచి కాజల్ మహేశ్వరి అండ్ కొంతమంది తదితరులు ఎవరైతే దీంట్లో పిటిషన్లో భాగస్వామ్యులై ఉన్నారో ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ఎకో సెన్సిటివ్ బఫర్ జోన్ ఏదైతే ఉందో, ఎలా అయితే మన ఇంటికి కాంపౌండ్ వాల్ అంటామో అట్లా మన వెనకాల ఉన్న నేషనల్ పార్క్కి సుమారు 25 నుంచి 35 మీటర్ల దాకా బఫర్ జోన్ ఉండాలి అని ముందున్న ప్రతిపాదననే ఎవరైతే గత ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఎస్ఆర్డిపిలో భాగంగా కట్టదలుచుకున్నారో లేదు ఇలా ఉండడానికి వీలు లేదని పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం వద్దు ఇది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని వెనక్కి తీసుకున్నారు. దానికి మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ని పేరు మార్చి హెచ్సిటీ పేరిట మళ్ళీ చెట్లని మీరు గమనిస్తే గత 2 వారాలుగా ఏకదాటిగా అర్ధరాత్రి పూట అస్సలు ఎటువంటి ఉపశమనం కలిగించకుండా క్రేన్లు, టిప్పర్లు, లారీలు, మనుషులు అన్నీ పెట్టేసి కొట్టిపాడేస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లని, సుమారు 2000 చెట్లని. దీన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమం తరపున చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ క్యాండిల్ లైట్ వాక్లు చేయడం జరిగింది, మానవహారం చేయడం కూడా జరిగింది. మేము ఎందుకు అడుగుతున్నాం ఇవంతా అంటే మనము ఎకానమీ డెవలప్మెంట్ తప్పకుండా కావాలి, ఎవరు కాదనట్లేదు. కానీ అట్ వాట్ కాస్ట్? ఇప్పుడు మనం ఎండని మనం చూస్తున్నాం ఎంత ఎంత భయంకరంగా ఎండ మనల్ని చంపేస్తుందో. ఎక్కడ నిలబడినా నీడ కోసం వెతుకుతున్నాం. అలా మనకి ఉన్న ఒక ఖజానా హైదరాబాద్లోని కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ని 2000 చెట్లను నరికివేస్తున్నారు. ఎందుకోసం నరికివేస్తున్నారు? మేము ఫ్లైఓవర్లో అండర్ పాస్లు కడతాము అంటున్నారు. ఎందుకోసం కడతామంటున్నారు? ట్రాఫిక్ సమస్య తీరుస్తాము అంటున్నారు. నేను అడగదలుచుకుంటున్నా, ఇప్పటి వరకు కట్టిన అండర్ పాస్లు ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ తీరిందా? ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ తీరదు, అండర్ పాస్లో ట్రాఫిక్ తీరదు. నేను ఒక సివిల్ ఇంజనీర్, ఒక మాస్టర్ స్టూడెంట్, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో చదువుకొని వచ్చిన నేను. ఒక మ్యాన్హాటన్ అనే మహానగరంలోనే లేవు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ట్రాఫిక్ అనేది ఒక వాల్యూమ్ సమస్య. మీరు ఎన్ని పెద్ద రోడ్లు కడితే అంతమంది కార్లతో లోపలికి దాన్ని నింపేస్తారు. కానీ దాన్ని మీరు తగ్గించడానికి మీరు ప్రజా రవాణా సంస్థని బాగు చేయాలి. ముఖ్యంగా కేబీఆర్ చుట్టుపక్కల ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఏం చెప్పుకొస్తుంది అంటే మేము ఇక్కడ 6 వైపులా దీంట్లో కట్టేస్తే ట్రాఫిక్ సమస్య అనేది పూర్తిగా తీరిపోతుంది అంటున్నారు. అది అబద్ధం. అది 100% అబద్ధం. ట్రాఫిక్ సమస్య తీరదు. ఈ కేబీఆర్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న జంక్షన్కి వెళ్ళి TV9 ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది ముఫకంజా. అక్కడ నుంచి నాగార్జున సర్కిల్ వెళ్తుంది. ఏదైతే మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు 5 నిమిషాలు వెయిట్ చేస్తున్నారో అది వెయిట్ చేయకుండా ఆ మొత్తం సమయం ఇప్పుడు రాబోయే నెక్స్ట్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తారు 30 నిమిషాలు. ఆ కొద్దిసేపటి ఉపశమనం పొందుతుంది. కానీ మీ ఓవరాల్ ట్రావెల్ టైంలో, మీ ఓవరాల్ ఏదైతే మీ గమ్యాన్ని చేరుకునే ప్రయాణంలో మాత్రం ఎటువంటి సమయం అనేది తగ్గదు. సో అంటే ఈ యొక్క 2 నెలల గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది, అంటే జూలై 27 తారీఖు వరకు. అంటే దాదాపు ఈ 2 నెలల సమయాన్ని మీరు లీగల్గా ఎలాంటి విషయాల్లో వాడుకోవచ్చు? అంటే ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. మీరు లీగల్గా ఏమో ఇంకా ఎలాంటి ప్రభుత్వం అనుకుంటే తిరిగి ఇంకా పెద్ద పెద్ద లాయర్లని, పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి తిరిగి దీన్ని వెంటనే ఏదో ఒకటి చేపిచ్చేస్తారండి. ప్రభుత్వం అనుకుంటే చేయలేని విషయం కాదు. కానీ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపు చేయకండి అంటున్నాం. ప్రభుత్వం అదేదో మమ్మల్ని మీరు జయించాలని కాదు. మమ్మల్ని మీరు జయించాలి అంటే మా మాట మీరు వినాలి. ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. దీని చుట్టుపక్కల ఎంత ఇంపాక్ట్, ఎంత ప్రాబ్లం జరగబోతుందని ఒక ఇండిపెండెంట్ కమిటీ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో మీరు పెట్టుకోవడం కాదు, ఇండిపెండెంట్గా ఒక సివిల్ సొసైటీ నుంచి ఒక ఎన్వైర్మెంటలిస్ట్ని పెట్టండి, అందరికీ రెస్పెక్టెడ్ ఎన్వైర్మెంటలిస్ట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ని పెట్టండి, అర్బన్ ప్లానర్ని పెట్టండి, సివిల్ సొసైటీ నుంచి కొంతమంది పెట్టండి, దాని తర్వాత ట్రాఫిక్ స్టడీ చేసే వాళ్ళని కొంతమంది, వీళ్ళందరినీ పెట్టి మీరు ఒక నెల 2 రోజులు పూర్తిగా స్టడీ చేసి ఒక నివేదిక బయట పెట్టండి. నిజంగానే 1000 కోట్లు పెట్టినంత మాత్రాన ఇక్కడ శాశ్వతంగా సమస్య సాల్వ్ అవుతుందా? కాదు అని మేము మా వాదన. లేదు అవుతుంది అని మీరు ఇండిపెండెంట్గా మీరు దీన్ని లేదు అవుతుంది అని నిరూపించండి. అలా ఏమి నిరూపించకుండా మీరు ఒక ఏకదాటిగా కాంట్రాక్టర్కి ఇవ్వాలనో, లేకపోతే నాకు తెలియదు ఎందుకు చేస్తున్నారో, ఇంత పట్టుదలతో ఎందుకు చేస్తున్నారో, మమ్మల్ని అడగకుండా ఎందుకు చేస్తున్నారో.
సో మేము అడిగేది ముఖ్యంగా మీరు నెక్స్ట్ కోర్టులో మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినా కూడా ఈ మాదేదో మా పైన గెలవాలని కాదు, కానీ ఇక్కడ ఇంతమంది ఎందుకు పోరాడుతున్నామన్న విషయం తెలుసుకోవాలంటే ముందు మమ్మల్ని పబ్లిక్ హియరింగ్కి పిలవండి, మాతో సంప్రదింపులు జరపండి, తెలుసుకోండి మా ఆవేదన ఏంటో. అంటే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ జంక్షన్లో రావడంతో కొంత మీరేమో ఉపశమనం దొరకదు, కొద్ది మేరకే దొరుకుతుంది అంటున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినటువంటి సందర్భం, అక్కడ బస్ స్టాండ్ విషయంలో, అక్కడ పిల్లర్ విషయంలో, అక్కడ బస్ స్టాండ్ క్లోజ్ చేసి ఇక్కడ మన ముందు పెట్టడం, తర్వాత ప్రభుత్వానికి అడ్డంగా వస్తున్నారు అని చెప్పేసి ఒక కోణం. అంటే ఎలా ఈ యొక్క ట్రాఫిక్ జంక్షన్ల వద్ద 4, 6, 5 జంక్షన్లు వస్తూ ఉన్నాయి. అంటే ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందా లేకపోతే పెరిగే అవకాశం ఉందా? ట్రాఫిక్ తగ్గే అవకాశం నేను చెప్పనక్కర్లే, మీరు గమనించట్లేదా? ఐక్య జంక్షన్ వద్ద ఉన్నంత రోడ్డు విస్తరణ ఇంకెక్కడా లేదు హైదరాబాద్లో. అక్కడ నరకం అనుభవిస్తున్నారు జనాలు ప్రతిరోజు అక్కడ ట్రాఫిక్లో. మరి అక్కడ లేదా అండర్ పాస్ ఫ్లైఓవర్? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎవరెవరైతే అండర్ పాస్లు ఫ్లైఓవర్లు కావాలి అంటున్నారో మేము మీతో పోరాడట్లేదు, మిమ్మల్ని ఏదో వ్యతిరేకించాలని. ఇది సాంకేతికంగా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్, ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ ఫ్లైఓవర్స్ వోంట్ సాల్వ్ ట్రాఫిక్. ఫ్లైఓవర్స్ అనేవి ట్రాఫిక్ని సాల్వ్ చేయవు, కేవలం ఆ సమస్యని, ఆ రద్దీని ఇంకో చోటికి తరలిస్తాయి. సో మీ ప్రయాణంలో ఏదైతే ఉందో అది ఆ 2 పాయింట్ల దగ్గర సులభం అవ్వచ్చు, కానీ 3వ పాయింట్ దగ్గర మీరు ఇరికి తీరుతారు. అక్కడ ఏమి కార్లు పాతాళానికో ఆకాశానికో పోవు కదా. సో ఇక్కడ కూడా జరగబోయేది అదే. చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ట్రాఫిక్ కాస్త మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఇరుక్కోబోతుంది. అక్కడ మిమ్మల్ని ఎవరు వచ్చి కాపాడేటోళ్ళు లేరు. దాని తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ట్రాఫిక్ కాస్త అక్కడ ఫ్రీ అయిపోతుంది. ఆడికెళ్ళి పోయి కింద జైరా నగర్ రోడ్ నెంబర్ 10 దగ్గర ఇరుక్కుంటుంది. అక్కడ మిమ్మల్ని కాపాడేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పోయి టీవీ9 జంక్షన్ నాగార్జున సర్కిల్ దగ్గర ఆగుతుంది. అక్కడ మిమ్మల్ని కాపాడేటోళ్ళు ఎవరు లేరు. ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు వేస్తూ పోతారు? అట్లంటే నగరం మొత్తం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు వేస్తూ పోవాలి. మరి అదన్నా చెప్పండి. మేము నగరం మొత్తం ఒక్క జంక్షన్ కూడా వదలకుండా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు వేస్తామని చెప్పండి. 10 లక్షల కోట్లు అవుతుందేమో ఖర్చు. దానికి ఎన్ని లక్షల కోట్లు అయితే నాకు తెలియదు, కానీ నగరం మొత్తం వేయాలంటే అది పాసిబుల్ కాదండి. మీరు ఎందుకు బస్సులు కొనట్లేదని అడుగుతున్నాం. ఎందుకు హైటెక్ సిటీ నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? జేఎన్టీయూకి ఎందుకు కనెక్షన్ రాలేదు? కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట వరకు ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ కదా జనాలందరూ ఉన్నారు. ఎఫ్ఎస్ఐ, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఇవ్వకండి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. అన్నన్ని పెద్ద పెద్ద మేడలు కడితే అక్కడ వచ్చేదే ట్రాఫిక్ కదా. సో అర్బన్ ప్లానింగ్లో తప్పు ఉంది. అర్బన్ ప్లానింగ్లో మీరు తప్పుని సరిదిద్దుకోకుండా ఆ తప్పుడు ప్లానింగ్ వల్ల వచ్చిన మీరు ఏదైతే కాన్సిక్వెన్స్ ఉందో దాన్ని మీరు అడ్రస్ చేయాలని చూస్తున్నారు. రూట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. మీరు ఎక్కడెక్కడైతే లీకేజ్ జరుగుతుందో, తప్పు జరుగుతుందో అది అడ్రస్ చేయాలి. దాని తర్వాత వచ్చిన దానివల్ల ఏదైతే ఇబ్బంది కలిగిందో దాన్ని అడ్రస్ చేయడం వల్ల ఇది ప్రొలాంగ్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఫ్లైఓవర్స్ కనుక ప్రభుత్వం తీసుకున్నట్టుగా వస్తే కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి జంతువులు కావచ్చు, లోపల ఒక కుంట కావచ్చు, చెరువు కావచ్చు, ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క వెహికల్స్? 100%. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు హోలిస్టిక్గా అప్రూవ్ ఇక్కడ మీరు చూడాలి. ఎందుకంటే కేబీఆర్ పార్క్ మన దగ్గర వెనకాల ఉంది. దీని నుంచి కనీసం 25-30 మీటర్లు బఫర్ జోన్ ఉంటేనే ఇక్కడ నుంచి వచ్చే జంతువులు, పాములు, పక్షులు ఇవన్నీ ట్రాఫిక్కి ఎక్స్పోజ్ అవ్వవు. ఇవన్నీ ట్రాఫిక్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ బఫర్ జోన్, ఎకో సెన్సిటివ్ జోన్ దగ్గర ఎటువంటి మార్పులు చేర్పులు జరగకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్, వాటర్ ఫ్లడ్డింగ్ జరగదు. ఎప్పుడు మీరు ఇక్కడ వరద చూడలేదు ఎవరు. ఎందుకు చూడలేదంటే న్యాచురల్ ఫ్లో వాటర్ ఇంటేకే లోపల ఉన్న చిరాన్ కుంటకి వెళ్తాయి. సో ఇప్పుడు ఈ చిరాన్ కుంటలోకి నీళ్ళు వెళ్ళకుండా ఎందుకు వెళ్ళవు? ఈ చిరాన్ కుంటకి ఎందుకు వెళ్ళవు అంటే మీరు ప్రతి చోట అండర్ పాస్లు కట్టేసి మీరు అండర్ పిన్నింగ్ కొట్టేస్తే, రిటైనింగ్ వాల్ కట్టేస్తే నీళ్ళు ఎలా ఫ్లో అవుతాయని మేము అడుగుతున్నాం. ఫ్లడ్డింగ్ జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు? ఈ ఫ్లడ్డింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి జంక్షన్ దగ్గర మేము 2 లక్షల లీటర్ల అండర్ గ్రౌండ్ సంపు కడతామంటున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి ఫ్లడ్డింగ్ లేని ప్రాంతానికి ఇప్పుడు ఫ్లడ్డింగ్ ముప్పు కూడా ఉంది. సో ఫ్లడ్డింగ్ లేకుండా ఉన్న చోట మీరు 2 లక్షల లీటర్ల సంపు ప్రతి చోట కడితే అంటే సుమారు 6 జంక్షన్ల వద్ద అంటే 12 లక్షల మాన్యువల్ కాంక్రీట్ పంపులు కడుతున్నారు. మళ్ళీ డీజిల్ జనరేటర్లు పెట్టి దాన్ని బయటికి నీళ్లు పంపు కొడతారంట. సో ఎందుకు ఈ లేనిపోని సమస్యను ఎందుకు కోరి తెచ్చుకోవడం? నీళ్ళు ఎట్లాగో పోతున్నాయిగా లోపలికి. చిరాన్ కుంటలోకి జంతువులన్నీ నీళ్ళు తాగుతున్నాయి, ఆ చెట్లన్నీ బతుకున్నాయి అంటే దానివల్లనే. మరి ఇప్పుడు దానిలోకి రేపు పొద్దున నీళ్లు ఇంకకపోతే అక్కడ ఇంకిన నీళ్లు తిరిగి మళ్ళీ కిందికి పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటువంటి ఏరియాల్లోకి నీళ్లు, భూగర్భ జలాలు నిండకపోతే రేపొద్దున మనకి నీళ్లు లేక ఆల్రెడీ మనం సతమతం అవుతున్నాం. అంటే ఫైనల్గా ఇప్పటి వరకు సుమారు చాలా చెట్లు కొట్టేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్క చెట్టు పురాతన కాలం నుంచి పెరుగుతాయి, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కాలం నుంచి పెంచినాయి
అని చెప్పేసి గతంలో మీరు కూడా చెప్పడం జరిగింది. అవి కూడా అందరికి తెలిసింది. అంటే ఒక్కొక్క చెట్టు పెరగాలి అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణానికి వీళ్ళు కొట్టేసినటువంటి చెట్లు మరొకసారి అంటే వీళ్ళు పెంచుతామని చెప్తా ఉన్నారు, పెరిగే అవకాశాలు ఉంటాయి హైదరాబాద్ లాంటి సిటీలో మరొకసారి రోడ్ల మీద కావచ్చు? కష్టం అండి. ఇప్పుడు మనకున్న ఎండకి ఇప్పుడు మీరు ఎక్కడ బయట చెట్లను చూసినా చెట్లని ఇట్లా మొత్తం సిమెంట్తో కప్పేసి ఉంచుతాయి. అవి ఏర్లు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి కాబట్టి కనీసం అవి నీళ్ళని గుంజుతున్నాయి కిందికి వెళ్ళి. మీరు ఇప్పుడు చెట్లని ఆల్రెడీ ఎక్కడ చూసుకున్నా కాంక్రీట్తోని దాన్ని మొత్తం కవర్ చేసి ఉంటాయి. అట్లాంటిది ఉన్నవే చెట్లను అన్ని కొట్టేసి ఇప్పుడు మీరు మళ్ళీ నాటుతామంటే, మీరు మళ్ళీ నాటితే అది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. మేము తప్పు చేసినాం, మేము చేయము ఇది. మేము ఇంకా ప్రజా రవాణా సంస్థపై డబ్బులు ఖర్చు పెడతాం, మెట్రో పైన డబ్బు ఖర్చు పెడతాం, మంచి బస్ స్టాప్లు పెడతాం, నీట్గా మెయింటైన్ చేస్తాం. అది చేస్తే గొప్ప విషయం. మేము మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాం. చాలా తక్కువ, 4 to 5% సర్వైవల్ రేట్. ఇది సైంటిఫిక్లీ ప్రూవెన్. 100 చెట్లని మీరు బయటికి తరలించి నాటితే, ఎక్కడన్నా మీరు తరలించి నాటినవి ఎన్ని బతికినాయో చూపించినారా వీళ్ళు? నేను అడుగుతున్నా, తరలించి నాటినవి ఎన్ని బతికినాయో చూపించినారా? లేదు. ఎందుకంటే 4%, 3%కి మించి బతకవేవి. అంటే ఫైన్ ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది? అంటే లీగల్గా ఆల్రెడీ మీకు కొంత సపోర్ట్ దొరికింది. వి రిక్వెస్ట్ స్టే ఆర్డర్ ఉన్నంత వరకు ఎవరెవరైతే దీనిపై జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ ఏదైతే పోలీస్ కమిషనరేట్ ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ఈ స్టే ఆర్డర్ వైలేషన్ జరగకుండా ఈ రోజు నుండి ఎటువంటి చెట్లని నరికివేయొద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చేయకుండా, నేను ఇంకా నాతో పాటు ఇంకొంతమంది మిత్రులం చెట్లని కొట్టేయొద్దు అని మేము ఒక రాత్రిపూట వెళ్ళి మానవహారం చేసి చెట్లను హద్దుకుంటే, మమ్మల్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అర్ధరాత్రి నుంచి అక్కడ ఉంచి మా పైన 4 సెక్షన్లు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి మాకు అన్నం పెట్టకుండా మమ్మల్ని మీరు దోషులుగా నిలబెడుతుంటే ఏంటి? కేవలం పార్క్ని రక్షించండి, ఈ తప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది కరెక్ట్ కాదని చెప్పినందుకు మమ్మల్ని దోషులుగా నిలబెట్టారు. అక్కడ మమ్మల్ని మా పైన క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటున్నారు. మేము ఎవరిని క్రిమినల్గా ఇంటిమిడేట్ చేయలే. మేము ప్రాపర్టీ డ్యామేజ్ చేసామంటున్నారు, మేము ప్రాపర్టీ డ్యామేజ్ చేయలే. సో ఇటువంటి కేసులు పెట్టి మా పైన చేశారు కదా, అవన్నీ వాపస్ తీసుకోండి. వీఆర్ కామన్ సిటిజన్స్, డోంట్ ఇంటిమిడేట్ అస్, డోంట్ థ్రెటన్ అస్. ఆ కేసులు వాపస్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇండిపెండెంట్ కమిటీ పెట్టి ఎన్వైరన్మెంటలిస్ట్, వైల్డ్ లైఫ్ అథారిటీ, ట్రాఫిక్ స్టడీస్, అర్బన్ ప్లానర్స్ వీళ్ళందరినీ, యాక్టివిస్ట్ అందరినీ కూర్చోబెట్టి ఈ ప్రాజెక్ట్ పైన స్టడీ చేసి ఈ ప్రాజెక్ట్ ఎందుకు తప్పు అనేది మేము ప్రూవ్ చేస్తాం, ఎందుకు కరెక్ట్ అనేది మీరు ప్రూవ్ చేయండి. ప్రజాక్షేత్రంలో ప్రజల్ని లైవ్ టెలికాస్ట్ చేయండి. ఎవరు నిజమని ప్రజలు నమ్మితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. దాన్ని బట్టి